ఓం శ్రీమాత్రే నమః. శ్రీ ఆంజనేయ స్వామి వారి మహాత్మ్యము 14వ భాగం. నాగకన్య చరిత్ర. కింపురుష ఖండంలో తార్నివేనుడు అనేవాడి తమ్ముడు సుషేనుడు అనే గంధర్వరాజు ఉన్నాడు. పావనుడు, జ్ఞాని, సుశీలుడు, సత్యవ్రతి, దయాదాక్షిణ్యమున్నవాడు. హనుమ పదసేవకుడు. నిత్యము హనుమను జలంతోనూ పంచామృతాలతోనూ సేవిస్తాడు. త్రికాల పూజా దురంధరుడు. దానాలు చేస్తూ హనుమకు ప్రీతిగా హోమాలు చేస్తాడు. షడ్రసోపేత భక్ష భోజములను నైవేద్యం పెట్టేవాడు. ఆ కాలంలోనే నాగకన్య అనే పతివ్రత ఉండేది. సత్యవ్రతురాలు, సర్వ సద్గుణ సంపన్న. ఆమె రక్తరోముడు అనే క్రూర రాక్షసునికి భయపడి గంధర్వరాజైన సుషేనుణ్ణి శరణు వేడింది. ఆయనతో గంధర్వరాజా, కామాంధుడు, క్రూరుడు అయిన రక్తరోముడు అనే రాక్షసుడు నాగలోకం వచ్చి నన్ను బలాత్కరింప ప్రయత్నించాడు. నన్ను రక్షించేవారు లేక మీ శరణు వేడుకుంటున్నాను అని వినయంగా మనవి చేసింది. సుషేనుడు నాగకన్యతో, భయం వద్దు, నీ భయం పోగొట్టే, నీ మనసుకు సంతృప్తి కలిగించే ఒక మాట చెప్తాను విను. వజ్రదేహుడు, పరమ పావనుడు నీకు అండగా నిలుస్తాడు. అతడు యజ్ఞభోక్త, ఆపన్న రక్షకుడు, ఆర్తిని పోగొట్టేవాడు. అలాంటి హనుమ మూలమంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆచరించి మనోభీష్టాన్ని పొందు. నేను కూడా ఆ జపం వల్లే సౌఖ్యంగా ఉన్నాను అని చెప్పి హనుమ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ కన్య హనుమన్ మంత్రాన్ని తీవ్రంగా తపస్సు చేసింది. ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్యరూపంతో ప్రత్యక్షమయ్యాడు. హనుమ నాగకన్యను ఉద్దేశించి, కన్యామణి, ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు? నీ కోరిక తెలియచేస్తే నేను నీ కార్యాన్ని సానుకూలపరుస్తాను అన్నాడు. దానికి ఆమె తన కథనంతా వివరంగా విన్నవించుకున్నది. స్వామి దర్శనంతో తాను ధన్యత చెందానని చెప్పింది. హనుమ అభయమిచ్చాడు. తనతో ఆమెను నాగలోకానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ అతి భయంకరుడైన, అతి బలవంతుడైన రక్తరోమ రాక్షసుణ్ణి చూశాడు. వాడు ఆంజనేయుని మీదకు యుద్ధానికి వస్తుండటం గమనించి, దుష్టుడా, నా ప్రతాపం తెలియక విర్రవేగుతున్నావు. బ్రహ్మాదులకు కూడా నేను అసాధ్యుడిని అని తీవ్రంగా హుంకరించి తన తోకతో రక్తరోముణ్ణి బంధించి నేల మీద విసిరికొట్టాడు. ఆ దెబ్బకు వాడు తీవ్రంగా రోదిస్తూ రక్తం కక్కుకొని చచ్చాడు. దేవయక్ష గంధర్వ కింపురుషులు పూలవర్షం కురిపించి హనుమను కీర్తించారు. నాగకన్యకు దీవెనలిచ్చి అనేక వరాలు అందజేసి ఇక నుంచి భయం లేకుండా నాగలోకంలో హాయిగా స్వేచ్ఛగా ఉండమని చెప్పాడు. అక్కడి నుండి హనుమ అదృశ్యమై పంపాతీరం చేరి అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ గంధమాదన పర్వతం చేరుకున్నాడు. నాగకన్య చేసిన స్తోత్ర గద్యను నిండు మనసుతో భక్తితో ఎవరు పఠిస్తారో వారికి అన్ని కార్యాలను దగ్గరుండి తీరుస్తాడు హనుమ.